మా కోడైరెక్టర్ గారు శ్రీవాత్సవ్ గారు నమ్మారు. ఉమ్, నేను ఇంటర్వ్యూ చేసింది ఆయనే. తర్వాత శరణ్ అని చందు మొండిటి గారు అసిస్టెంట్, ఇప్పుడు తిమ్మరు శివన్ చేశారు, డైరెక్టర్ ఓకే, అయ్యారు. రైట్ 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 రైట్. కిరిక్ పార్టీ చేశారు. వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ గా నా సపోర్ట్ చేసి Hmm. నువ్వు రాయగలుగుతారా, ట్రై చేయాలంటే ట్రై కాదు, ఇంకా సోల్ అండ్ హార్ట్ అండ్ సోల్ పెట్టేదానికి పెడుతున్నాం ఎన్ని వర్షన్స్ రాసినా అది సెట్ రైట్ అవ్వట్లా. ఆల్ ఆఫ్ సడన్ గా వీడియో నాకు అది ఉంది ఆల్రెడీ, మలయాళీ సినిమా దాని తాలూకు అది ఉంది వీడియో. చూస్తున్నా మీరు చూస్తే అనుపమ అది హెయిర్ కూడా అలాగే ఉంటుంది, బాగుంటది ఒక hair. పొగలాగే ఉంటుంది. అవునవును. సరే పొగ అని చెప్పకుండా ఏం చెప్దామని అగరత్తుల కురులు అనే వర్డ్ అలా సడన్ గా పుట్టింది అంతే. నిజంగానే అలా అలా అలా. ధూపం లాగా ఉంటుంది. అవునవును. అగరత్తుల కురులే వలగా విసిరేసావి అనే వర్డ్ పుట్టిన ఒక 30 నిమిషాల్లో పాట అయిపోయింది Wow. అంతే. కానీ ఆ అప్పటి అగరత్తుల వరకు క్రాక్ crack అవ్వలేదు అవ్వదు. సాంగ్. అప్పుడు బోల్డ్ అని వర్షన్ రాశా, సెట్ రైట్ అవ్వట్లా, అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదని నాకు కంప్లైంట్స్ ఉన్నాయి. మా డైరెక్టర్ గారు కూడా ఇంకా చేద్దాం రా ఏదన్నా బాగా చేద్దాం అంటే, వెన్ అగరత్తుల కురులే వలగా విసిరేసామన్న వర్డ్ మొదలైందో ఆ తర్వాత 30 నుండి 35 నిమిషాల్లో పాట మొత్తం రాశా. కానీ దానికి ఒక 3 months పట్టింది. సో ఆ ఐడియా క్రాక్ అవ్వడం కోసం. ఓకే. సో అది నా లైఫ్ లో బ్యూటిఫుల్ మెమొరీ. దట్టు అందరు అప్రిషియేట్ చేశారు. అప్పుడు సీతారామ శాస్త్రి గారు కూడా ఏదో సందర్భంలో మెచ్చుకున్నారు దాన్ని. yes yes